గతంలో 2014లో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేశారు. ఆ రోజు కలిసి పోటీ కూడా చేశారు. కానీ ఈ రోజున 2019లో బీజేపీతో ఆయన జతకట్టారు. ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చింది. ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నారు. దీన్ని ఎలా స్పందిస్తారు? ఎన్నికల ముందు సనాతన ధర్మం కానీ ఇక్కడ మీరు అన్నది కరెక్టే. 2019లో మాతో కలిసి ఉన్నాడు, కలిసినప్పుడు ఆయన కూడా మన చెగువీర గురించి చెప్పాడు, కొద్దిగా లెఫ్ట్ ఐడియాలజీకి దగ్గర అని చెప్పాడు. ఇప్పుడు 2024కి బీజేపీతో కలిశారు. ఇప్పుడేమో సనాతనవాదం అంటున్నారు. కానీ అప్పుడు చెప్పలే సనాతనవాదం. ఎన్నికలప్పుడు సనాతనవాదం చెప్పలేదు. ఎన్నికలు అయిన తర్వాత సనాతనవాదం చెప్తా ఉన్నాడు. బీజేపీ ఎజెండాని ఆయన మోస్తున్నాడు. హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడనక్కర్లే. ఇది మాత్రం నేను గ్యారెంటీ చెప్తా. అసలు హిందూ ధర్మం అనేది వీళ్ళు కాపాడడం వల్ల ఏం రాలేదు. హిందూ ధర్మం అనేది ఎప్పటి నుంచో ఉంది, అది ఉంది. అదేవిధంగా ఇస్లాం, తర్వాత క్రిస్టియానిటీ. ఓకే, అది మన ఇది మతం అనేది, మత విశ్వాసం అనేది, లేదా వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించాలనేది అది ఖచ్చితంగా ఆయా వ్యక్తికి ఉండాల్సిన స్వేచ్ఛ. అది దాన్ని ఎవ్వరము కాదనలేము, అందరం కూడా గౌరవించాలి. నేను అనేది ఏమంటే వారు హిందూ మతస్థులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, ఏ మతమైనా సరే, సిక్కులైనా సరే, మనం వారి మతాన్ని, వారికి ఉన్న ఆచారాన్ని మనం గౌరవించాల్సిందే. ఇప్పుడు సనాతనవాదం పేరుతో హిందూ మతానికి ఏదో ప్రమాదం వచ్చిందంటే మరి ఏం ప్రమాదం వచ్చిందో వాళ్ళే చెప్పాలి. ఇంకొకటి పెద్ద ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని అది ఒక మతోన్మాద పార్టీ అని మేమంటున్నాం. వారే చెప్తున్నారు హిందూ మతం ఇదని. వాళ్ళు వచ్చి 10 ఏళ్ళు అయింది అధికారం లేదు. మరి 10 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఇవాళ హిందూ మతానికి ప్రమాదం ఏర్పడిందని చెప్తున్నారంటే మరి ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉందని నేను అడుగుతాను. కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాళ్ళు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, మా మతానికి న్యాయం జరగలేదంటే అప్పుడన్నా కొద్దిగా దెర్ ఇస్ సమ్ మీనింగ్. అప్పుడు మీటింగ్ ఏం లేదు. ఈవెన్ అప్పుడైనా సరే ఏ మతానికి ఏం ప్రమాదం ఏం రాలే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా. నీకు ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, హిందూ మతోన్మాదాన్ని భుజాన్ని వేసుకున్న వాళ్ళు, దేవాలయాలు కట్టాలి, మసీదులు కూల్చాలనే వాళ్ళు, మీరు అధికారంలోకి వచ్చి మళ్ళీ మీరే హిందూ మతానికి ప్రమాదం ఏర్పడింది అంటారు. హిందూ మతానికి ప్రమాదం ఎక్కడ ఏర్పడిందో దానికి మీరే సమాధానం చెప్పాలి. హిందువులంతా సంఘటితం కావాలి, ముస్లిమ్స్ ఉన్న యూనిటీ మనకు ఉండాలి, క్రిస్టియన్స్ ఉన్న యూనిటీ మనకు ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య కూడా చెప్పారు. ఏం వాళ్ళలో అదే వాళ్ళలో ఉన్న యూనిటీ ఏంటి చెప్పమని అడుగుతాను. ఇవాళ దేశంలో కోట్లాది మంది క్రైస్తవులు ఉన్నారు, కోట్లాది మంది మహమ్మదీయులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ మత ప్రాతిపదికన ఓట్లు వేయడంలే. నేను గ్యారంటీ చెప్తా, బీజేపీ వాళ్ళు ముస్లింకి టికెట్ ఇవ్వమను, సచ్చినా ఏరు వాళ్ళు. ముస్లిం కాబట్టి మేమంతా ఓట్లు వేస్తామని వేస్తారా? తర్వాత ఒక ముస్లిం ఇండిపెండెంట్గా నిలబడినంత మాత్రాన అందరూ పోయి ముస్లింకి ఏమైనా ఓటు వేస్తున్నారా? వేయడంలే. ఎవరు ఇట్లా అట్లా వేయడానికి అంటే వాళ్ళకున్న రాజకీయ అభిప్రాయాలను బట్టి, వారికున్న ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉంటుందో దానికి వేస్తారు. వాళ్ళు అభిమానించే రాజకీయ పార్టీకి ఓట్లు వేస్తారు. లేదంటే ఆ నిలబడ్డ క్యాండిడేటు వారికి కొంత అభిమానంగా ఉండి ప్రజల్లో ఉపయోగపడతాడన్నప్పుడు క్యాండిడేట్ని బట్టి కూడా తక్కువే. ఎక్కువ మంది 95% ఓటర్సు వారు ఏ పార్టీకి అయితే ఓటు వేయాలనుకున్నారో ఆ పార్టీకి వేస్తారు. వ్యక్తి ప్రాధాన్యత కూడా కొంత ఉంటుంది. అంతేగాని వాళ్ళు మతం ప్రాతిపదికగా ఓటేస్తారనేది ఎట్లా కరెక్టు? మతం ప్రాతిపదిక పైన ఏడ ఓటేసారు వాళ్ళు. తర్వాత హిందువులైనా కూడా ఎందుకు వేయాలి? హిందువులంతా ఒకటైతే అంటరానితనం ఎందుకుంది? హిందువులంతా ఒకటైతే వీళ్ళని టెంపుల్స్లోకి ఎందుకు రానివ్వడంలే? హిందువులంతా ఒకటైతే పూజారులుగా నీవు దళితులను కూడా పెట్టు మరైతే. కాబట్టి ఏమంటే ఇదంతా కూడా పక్కా మత ప్రాతిపదిక పైన రాజకీయాలు చేయాలనుకునే శక్తులు ఒక సంకుచిత భావంతో వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు హిందువులకు చేసింది కూడా ఏమి లేదు, దట్ ఐ కెన్ సే. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో మీరు హిందువులకు మేలు చేసింది ఏదో చెప్పమని నేను అడుగుతాను. మీరు హిందువులకు పలానా చేశామని చెప్పండి. హిందువులకు ఏమైనా ధరలు తగ్గించారా? హిందువులకైనా ఉద్యోగాలు ఇచ్చారా? హిందువులకైనా పేదరికాన్ని పోగొట్టారా? వాళ్ళకి ఏం చేశారు చెప్పండి. వాళ్ళకి మీ దగ్గర సమాధానం లేదు. మీరు అవన్నీ చేస్తామని ఫోన్లో మేము ముస్లిమ్స్ ఏలా, క్రైస్తవులు ఏలా, హిందువులకు ధరలు తగ్గించి నమ్ముతా ఉన్నావా? ఫోన్లో ఎంప్లాయ్మెంట్ ఏమైనా వాళ్ళకి కల్పించావా? ఏం చేసావు నువ్వు? ఏమి చేయకపోతివి. హిందూ ధర్మం ప్రమాదం ఉందని చెప్పంటారు. హిందూ ధర్మం ప్రమాదం కొంచెం దాన్ని ఏం చెప్తారు? అది హిందూ ధర్మం. నన్ను అడిగితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ మతస్థులను 2వ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. ముస్లింలను మీరు కించపరుస్తున్నారు. పదే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడమే కాదు, రాజకీయ రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ ఎక్కడ వాళ్ళని కనపడకుండా కనుమరుగు అయ్యేటట్లు చేస్తున్నారు.
బీజేపీ ఎంత పెద్ద పార్టీ, ఇవాళ సెంట్రల్ క్యాబినెట్లో ఒక్క ముస్లిం లేడు. భారతదేశ వ్యాప్తంగా దాదాపు 18 కోట్ల మంది ముస్లింలు ఉన్న దేశంలో ఇవాళ ఒక్క సెంట్రల్ మినిస్టర్ లేడు అక్కడ. నువ్వు ఎక్కడ కీలకమైన స్థానాల్లో వాళ్ళని పెట్టవు, వాళ్ళకి కనీసం ఒక ఎంపీ టికెట్ ఇవ్వవు, ఒక పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వవు. నువ్వు రాజకీయంగా వాళ్ళ ఒకవైపు ముస్లింలను వాళ్ళ క్రైస్తవులను అణగదొక్కుతూ మళ్ళీ హిందూ మతానికి ప్రమాదం ఏర్పడింది అంటున్నావు. హిందూ మతానికి ప్రమాదం ఎట్లా ఏర్పడింది అంటే మీ నుంచి ఏర్పడింది. ఎందుకు? హిందువులను వాళ్ళకి వ్యతిరేకంగా మీరు తయారు చేస్తున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళను మైనారిటీలు కూడా అనుకుంటారు హిందూస్ మాకు వ్యతిరేకమని. కాబట్టి ఏమంటే ప్రమాదం తప్పకుండా విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు, పెంచుతూ ఉన్నారు. స్లో పాయిజన్ పెట్టిన వాళ్ళు పెంచుతూ పోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారైనా మన మాదిరి మనుషులే కదా, వాళ్ళు చదువుకున్నారు. నువ్వు పదే పదే వాళ్ళని కించపరుస్తూ వాళ్ళని అన్నింటిలో దూరం పెడితేవనుకో వారేమనుకుంటారు, అరే ఈ దేశంలో మాకు ఇది ప్రాతినిధ్యం లేదా, మేము ఈ దేశ పౌరులం కాదా, లేకపోతే మాకు భాగస్వామ్యం లేదా. ఇప్పుడు వాళ్ళ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఇవాళ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళెవరు పాల్గొనలే, కానీ ముస్లింలు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా పాల్గొంటే వాళ్ళు చెప్పమని ఎవరు పాల్గొన్నారు. ముస్లింలు చాలామంది పాల్గొన్నారు, జైళ్ళకు పోయారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలామంది పోయారు. ముస్లిం అమరవీరులు అయ్యారు వాళ్ళు. అదేవిధంగా హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిక్కులు వాళ్ళు మరింత పెద్ద సంఖ్యలో వాళ్ళు ఫైట్ చేశారు. కాబట్టి ఏమంటే ఆ రోజు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు అందరూ కూడా వాళ్ళు ఎనలేని త్యాగాలు చేశారు. వాళ్ళు ఎప్పుడు మతం చూడలే ఆ రోజు. మీరు అసలు ఈ బీజేపీ అనే దీని యొక్క మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ కూడా అప్పటికి ఉంది, 1925లోనే వాళ్ళు ఆవిర్భవించారు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. పైగా బ్రిటిష్ వారితో లాలుచిపడ్డారు వీళ్ళు. ఇండైరెక్ట్లీ ఆర్ఎస్ఎస్ ఇండైరెక్ట్లీ సపోర్టెడ్ బ్రిటిషర్స్. బ్రిటిష్తో మంచి సంబంధాలు మెయింటైన్ చేశారు వాళ్ళు. మరి వారు ఇప్పుడు వచ్చి వారు ఇస్తున్నారు సర్టిఫికెట్లు, ఎవరు దేశభక్తుడు ఎవరు దేశభక్తుడు. అసలు మీ దేశభక్తి ఏంటి అని నేను అడుగుతాను. తర్వాత మీరు పదే పదే హిందువులకు ప్రమాదం ఏర్పడింది, పదే పదే హిందువుల కోసం మేము ఉన్నామని చెప్పేవాళ్ళు, హిందువుల కోసం మీరు చేసింది ఏమిటి? ఎక్కడన్నా మసీదులకు వ్యతిరేకంగా కూడగొట్టి లేదంటే మధ్యకాలంలో ఎక్కువగా పదాన్ని ఉపయోగించుకోవడం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆ పదాన్ని ఉపయోగిస్తారు. మొన్న ఎన్నికల డిప్యూటీ సీఎం గురించి నువ్వు ఎక్కువ చెప్పొద్దు. డిప్యూటీ సీఎం చెప్పిన దాంట్లో మహారాష్ట్రలో ఆయన చెప్పినా, ఇక్కడ అమరావతిలో చెప్పినా, అతను ఈజ్ నాట్ సిన్సియర్ అబౌట్ సనాతనవాదం. అతను హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ సెక్యులర్. పాపం ఆయన క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ సెక్యులరు. వాళ్ళ చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి కదా మెయిన్ మెగా ఫ్యామిలీ అంటే. చిరంజీవి గారు ఆయన సెక్యులరే, వాళ్ళ కుటుంబము సెక్యులరే. ఈయన కూడా ఏమంటే బీజేపీతో మంచిగా ఉండడానికి సనాతనవాదం అనే అజెండా మోస్తున్నాడు తప్ప, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సనాతనవాదం పవన్ కళ్యాణ్ అజెండా కాదు. నంబర్ 1. నంబర్ 2, అది జనసేన అజెండా కానే కాదు. ఎందుకంటే జనసేన ఈజ్ ఆల్సో ఏ సెక్యులర్ పార్టీ. ఇంకా నంబర్ 3, ఆయన ఇప్పుడు ఎన్నికల ముందు ఈ మాట చెప్పింటే అప్పుడు వేరే ఆలోచించింది అందరూ. నువ్వు ఎన్నికల ముందు చెప్పకపోతే ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు చెప్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి ఏమంటే ఇది జస్ట్ ఆయన ఎన్నాళ్ళు చెప్తాడో చెప్పలేము, బట్ ఇది చెప్పడం సమంజసం కాదు. ఆయన ఏది ఆయన ఈజ్ లూజింగ్. ఆయన పవన్ కళ్యాణ్ ఈ సనాతనవాదం అనేది చెప్పిన తర్వాత చాలామంది ఇంటలెక్చువల్స్ ఇంతో ఆయన్ని అభిమానించేవాళ్ళు, అంటే అభిమానం లేని వాళ్ళు పక్కన పెట్టు, వాళ్ళతో సంబంధాలే, ఆయన అభిమానించే వాళ్ళు కూడా చాలామంది కామెంట్ చేశారు, ఎందుకు ఈయన సనాతనవాదం ఎత్తుకున్నాడు, ఈయన ఇది ఆయన సొంత అజెండా కాదు, ఆయన పార్టీ సనాతనవాదం. నీకు హిందువులకు ప్రమాదం వచ్చినా నువ్వు నిలబడాల్సిందే, క్రైస్తవులకు ప్రమాదం వచ్చినా నువ్వు నిలబడాల్సిందే, ముస్లింలకు ప్రమాదం వచ్చినా నిలబడాల్సిందే. కానీ ఎక్కడ ప్రమాదం వచ్చిందో చెప్పు అని నేను అడుగుతాను.